ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను సర్కిల్ ఎఫెక్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో. అది కూడా ఎటువంటి ప్లగిన్స్ లేకుండా. ఇది చాలా సూపర్ ఈజీ ట్రిక్ అనమాట. నేనైతే నా వీడియోస్‌లో చాలా వరకు అయితే యూజ్ చేస్తుంటాను ఇది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అయితే యూజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీ క్లిప్‌ని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయండి టైమ్ లైన్‌లోకి. సో తర్వాత మీరు క్లిప్ అనేది కరెక్ట్‌గా అయితే సెట్ చేసుకోండి. తర్వాత మీరు ఒక సాలిడ్ సర్కిల్ లేయర్‌ని అయితే క్రియేట్ చేయాలన్నమాట ఇక్కడ. దానికోసం మీరు షేప్ లేయర్ టూల్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు రెక్టాంగిల్ మాత్రమే కనిపిస్తుందంటే ఈ విధంగా మౌస్‌లో లెఫ్ట్ బటన్‌ని ప్రెస్ చేసి కొద్దిసేపు పట్టుకున్నట్లయితే మీకు ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. అక్కడ నుంచి అయితే ఎలిప్స్ అనే టూల్ ఉంటుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడొచ్చి ఒక సర్కిల్‌ని అయితే క్రియేట్ చేయండి. మీకు పర్ఫెక్ట్‌గా సర్కిల్ రావాలంటే సర్కిల్‌ని క్రియేట్ చేసే టైంలో షిఫ్ట్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అంటే మీరు మౌస్ పాయింట్‌ని రెఫరెన్స్ మానిటర్‌లో క్లిక్ చేసిన తర్వాత ఒక సర్కిల్ అయితే చూపిస్తుందనమాట. అది డ్రాగ్ చేస్తున్న టైంలో షిఫ్ట్ బటన్‌ని ప్రెస్ చేసి డ్రాగ్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ సర్కిల్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి కలర్‌తో పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదనమాట. ఏ కలర్ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు సిసలైన ఎఫెక్ట్ అయితే యాడ్ చేయబోతున్నాం మనం. ప్రీమియర్ ప్రోలో మీరు ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోకి అయితే వెళ్ళండి. అక్కడ సెర్చ్ చేయండి ట్రాక్ మ్యాట్ అని. అక్కడ మీకు ట్రాక్ మ్యాట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయండి వీడియో లేయర్‌లో. వీడియో లేయర్‌లో డ్రాప్ చేయాలి. అంతేగాని ఈ షేప్ లేయర్‌లో అయితే కాదు. చాలామంది షేప్ లేయర్‌లో యాక్సిడెంటల్‌గా డ్రాప్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వదు. సో మీరు ఎక్కడ డ్రాప్ చేయాలంటే సర్కిల్ కింద లేయర్ ఉంటుంది చూసారా? ఆ లేయర్ అనమాట. ఏ వీడియో అయితే మీకు ఆ సర్కిల్ లోపల కనపడాలో ఆ లేయర్‌లో అయితే మీరు యాడ్ చేయాలి ఈ ఎఫెక్ట్‌ని సింపుల్‌గా చెప్పాలి అంటే. ఇప్పుడొచ్చేసి ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానెల్‌లోకి అయితే వెళ్ళండి. అక్కడ స్క్రోల్ చేసి డౌన్‌కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ట్రాక్ మ్యాట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది లేయర్ నెంబర్ అనమాట. అంటే ఎక్కడ మీ సర్కిల్ అనేది క్రియేట్ చేశారు అనేది. సో ఈ లేయర్ నెంబర్‌ని తెలుసుకోవాలంటే సింపుల్‌గా మీరు టైమ్‌లైన్‌లో చూసినట్లయితే ఏ వీడియో లేయర్‌లో ఉందని చూపిస్తుందనమాట. వీడియో 1ఆ, వీడియో 2ఆ, వీడియో 3ఆ, వీడియో 4 అని. సో సింపుల్‌గా ఆ నెంబర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంతే అనమాట. ఈ విధంగా అయితే మీరు సర్కిల్ అనేది క్రియేట్ చేయొచ్చు. కాకపోతే సైజ్ గానీ, పొజిషన్ గానీ ఇవన్నీ కూడా మీరు ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్లు. మీకు గనుక ఈ ట్యుటోరియల్ హెల్ప్‌ఫుల్‌గా అనిపించినట్లయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ టిప్స్. సో మెయిన్‌గా ఈ ఛానల్ అనేది గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ ఈ స్టఫ్ మీద అయితే ఉంటుందన్నమాట. వీడియో ఎడిటింగ్ కొద్ది రోజులు మాత్రమే చేస్తున్నాను. తర్వాత దీన్నైతే స్టాప్ చేస్తాను. సో కొంచెం సరదాగా అయితే చేస్తున్నాను అంతే అనమాట. థ్యాంక్స్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక ట్యుటోరియల్‌లో మీ ముందుకైతే వస్తాను.